గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్చువల్లీ ఎక్కడైనా ఫ్రమ్ ద గ్యాంగ్ ఆఫ్ మై విలేజ్ షో అని పెట్టారు కదా, చాలా ఒక పెద్ద బ్యానర్ లాగా అదే కనిపిస్తుంది. ఈవెన్ జీ తెలుగు ఆబ్వియస్లీ జీవాల్లో ఉన్నారు వెనకాల, బట్ జీవాలకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఓకే, అంటే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ నేమ్ కూడా పెద్దగా వేసుకోకుండా మీ నేమ్ మాత్రం పెద్దగా వేయాలనుకుంటున్నారంటే అర్థం చేసుకోండి. వాళ్ళు కోరుకున్నారు, ఓకే ఆర్గానిక్గా వచ్చి ఎదుగుతున్నారు కదా అని చెప్పి దాన్ని ప్రొడక్షన్ హౌస్ లాగా వేసారు. ఎంత పెద్దది ఫ్రమ్ ద గ్యాంగ్ ఆఫ్ మై విలేజ్ షో అని చెప్పి. ప్రొడక్షన్ హౌస్ చేసింది మై విలేజ్ షో. ఓకే, మై విలేజ్ షో మధుర ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ చేసింది. అండ్ మేము ప్రొడక్షన్ చేస్తూ టీం నుంచి అన్న డైరెక్టర్ మా టీమే, ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా శ్రీకాంత్ అని ఉన్నారు. మధుర ఎంటర్టైన్మెంట్ నుంచి శ్రీధర్ అన్న ప్రొడ్యూసర్ చేసిండు. ప్రొడక్షన్ కలిపి ప్రొడక్షన్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా టీమే. సో ఇట్లా ప్రొడక్షన్ కొలాబరేషన్ ఇది. అండ్ కంటెంట్ అనేది మై విలేజ్ షో నుంచి వచ్చిన టైప్ ఆఫ్ కంటెంట్. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చే వరకు ఆగారా? అంటే వీళ్ళని జీ తెలుగు వాళ్ళు ఎప్పుడు, జీ వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని కొలాబరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ముందే ప్రీ అప్రూవ్డ్ స్క్రిప్ట్ ఇది. ముందు నరేషన్ ఇచ్చిన తర్వాత నచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది. సో ముందు అప్రూవ్ అనే స్క్రిప్ట్ అయింది. ఓకే, బిఫోర్ ప్రొడక్షన్ ఓన్లీ ఓకే అయింది స్క్రిప్ట్ అయితే అక్కడ మీ ఇద్దరి మధ్య ఫస్ట్ వాళ్ళతో ఓకే అని చెప్పిన తర్వాతనే ఇదంతా ఇక ప్రాసెస్. దానికి మేము ప్రొడక్షన్ సైడ్ చేస్తాం, మాతో పాటు మధుర యాడ్ అయింది. ఇట్లా స్టెప్ బై స్టెప్. సూపర్. అంటే బేసికలీ ఏంటంటే మనం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, మెన్షన్ చేయట్లేదు, ప్రైమ్, జీ, సోనీ లీవ్స్, వీళ్ళందరిలో ఏంటంటే రకరకాల కైండ్ ఆఫ్ అంటే వరల్డ్ కొరియన్, ఈవెన్ వరల్డ్ అంటే కొంతమంది హాలీవుడ్ అనుకుంటారు, అంటే ఓన్లీ యూఎస్ యూకే వీళ్ళు అనుకుంటారు, కానీ కొరియన్ డ్రామాస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా డిఫరెంట్ కాంటెంట్ వస్తుంది. ఈ టైంలో ఎంగేజ్ చేయడం అనేది చాలా కష్టమైన టాస్క్. బట్ బింజ్ వాచ్ చేసేయచ్చు అనిపించింది. అంటే మేము థియేటర్లో ఉన్నాం కాబట్టి మీరు ప్రీమియర్ వేస్తే బింజ్ వాచ్ చేస్తాం, కానీ బేసికల్లీ కూడా బింజ్ వాచ్ చేసేయచ్చు. చాలా అలా కూల్గా వెళ్ళిపోయింది, ఆర్గానిక్గా. ఏదో మన ముందు ఏదో జరుగుతుంది, మన ఊరికే విలేజ్ ఒక 3 గంటలు విలేజ్కి వెళ్తే ఒక 2.5 గంటలు 3 గంటలు విలేజ్లో ఏం జరుగుతుందో చూసినట్టు అనిపించింది అనమాట. అద్భుతం అసలు మీరు ఆర్గానిక్గా కొట్టుకురావడం అనేది చాలా అద్భుతం. అంటే వాళ్ళు మిమ్మల్ని బిలీవ్ చేయడం, ఈవెన్ పైసా పెట్టాలి కదా మీ విజన్ని ఆన్ స్క్రీన్ తీసుకురావాలంటే అద్భుతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రకరకాల కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి. ముందు కాంప్లిమెంట్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఏం వచ్చినాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ కాంప్లిమెంట్ చెప్పండి. యాక్చువల్లీ నేను ఈవెంట్లో అన్న లేకుండే, అన్న మన ఏది మిక్సింగ్ ఇవన్నీ అన్నీ సబ్మిట్ చేయాలి వాళ్ళ. సో ఆ ప్యాటర్న్లో ఉండే ఇంకేమన్నా కరెక్షన్స్ ఉన్నాయని. సో అన్నకి ఫోన్ ద్వారా వచ్చినాయి. అంటే నాకు కాంప్లిమెంట్ ఏంటంటే ఒకతను స్టోరీ పెట్టిండు, రిటర్న్ అండ్ డైరెక్టర్ బై శివకృష్ణ బుర్రా అనిపించింది. అది నేను అక్కడ వర్క్లో ఉన్నప్పుడు చూసిన, ఆ మూమెంట్ హై ఇచ్చింది. యాక్చువల్లీ మీరు ఎంతో మందికి వెనకాల రైటింగ్లో ఉన్నప్పుడు ఎంతో మంది పేర్లు పడ్డం చూస్తుంటారు, అది కిక్ ఇచ్చింది. అంటే జనరల్గా ఏంటంటే మేము మై విలేజ్ షోలో చేస్తున్నప్పుడు మాకు పేరు ఇవి అవి ఇది పెద్ద ఇప్పటికీ అది థాట్ అనేది ఉండదు, కష్టపడాలి చేయాలి ఇదే థాట్ ఉంటుంది కదా. కానీ ఒక థియేటర్లో అన్న మంది చూస్తున్నప్పుడు అట్లా అనేది కొద్దిగా కిక్ ఎక్కువ ఇచ్చింది. సూపర్. సో మీరేంటి మీ పెళ్ళికి మీరే రిసీవ్ చేసుకున్నట్టు థియేటర్ దగ్గరే ఉండి ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకుని లోపలికి వెళ్తే పెళ్ళి మీరే మళ్ళీ. అంటే ఇది మనము ప్రివ్యూ కాబట్టి మన కోసం వస్తారు కాబట్టి కొంచెం రిసీవ్ చేసుకొని బాగుంది. నిన్న అంటే అనిల్ బేసిక్ అదే క్యారెక్టర్. ఎక్కడ ఫంక్షన్ జరిగినా కూడా ఇప్పుడు నా పెళ్ళైనప్పుడు కూడా మనోడే చాలా అట్లాంటి చేస్తూ ఉంటాడు. ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా కొద్దిగా ముందుండి నడిపిస్తాడు మనోడు. బట్ కొన్ని సీన్స్లో అసలు ఆయన అంటే మనం శంకరదాద ఎంబీబీఎస్లో చూసాం అన్న స్టైల్ ఇక్కడ స్టైల్ ఆటో దగ్గర అసలు చాలా సింపుల్గా ఏం చేస్తాడు అనిపించింది. ఆ విత్ ఇన్ సెకండ్లో మనకు వెంటనే శంకరదాద ఎంబీబీఎస్ స్ట్రైక్ అయింది. చిరంజీవి గారికి వచ్చిన డైలాగ్ కదా ఇది, ఏం చేస్తాడు ఈయన అని చెప్పి ఇది ఒక డిఫరెంట్గా చేశాడు ఈయన. అద్భుతం అసలు. అదొకటి కొన్ని అంటే మళ్ళీ లీక్ అయిపోతాయి, కానీ ఆ చుడీదార్ కానీ ఇది కానీ ఈవిడ మూతిని 32 రకాలుగా ఎలా తెప్పొచ్చు అని చెప్పి చూపించాను. ట్యూటోరియల్ చేయొచ్చు అంటే మూతిని ఇన్ని రకాలుగా తెప్పొచ్చా నైస్ బ్రదర్. ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క పర్సెప్షన్ తెలుస్తుంది, అది కిక్కిస్తుంది వాళ్ళ. కాంప్లిమెంట్లో నాకంటే బాగా నచ్చింది ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను హీరోగా చేయాలని చెప్పి అన్న తపన, అన్నను డైరెక్టర్గా చూడాలని నా తపన, ఈ రెండు మ్యూచువల్గా వెళ్తుండే. అన్న పేరు రావడము, నా బొమ్మ రావడము, ఈ రెండు అంటే ఇన్నేళ్ళ జర్నీలో ఈ రెండు ఎమోషన్స్ గట్టిగా నిన్న అనిపించుండే. ఆల్టర్నేట్ టైటిల్ అన్నదమ్ముల తపన. అదే మొత్తం అందుకే
ఫ్లోరల్ అన్నదమ్ములు అంటే ఎంతమంది అని తెలియదు కదా. సో అది మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న లాస్ట్ 10 years మాత్రం ఉన్న ఫ్రెండ్షిప్ వాళ్ళందరూ చెప్పి మీరిద్దరు హ్యాపీగా మీరు అనుకున్న చేసిర్రు అని చెప్తున్నాయి. అది మంచిగా అనిపించింది. సూపర్ సూపర్. అంటే బేసికల్లీ బిలీవ్ చేస్తారా ఈరోజు ఓకే హీరో అని చెప్పి వెనకాల అరుస్తూ ఉన్నారు ఆ స్క్రీనింగ్లో కానీ హీరోయే కదా ఏముంది అనుకోవడం అంటే ఓకే కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేము ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మేమైతే ఏదైతే అనుకున్నామంటే ఖచ్చితంగా థియేటర్లో మనం దీన్ని చూసుకోవాలి. బేసిక్ థాట్ ఒకటే అనుకున్నాం ఫస్ట్ ఏంటంటే మనం తీసేది ఎట్లయినా చేసి ఒక పెద్ద థియేటర్లో అయితే చూడరా బాబు ఫస్ట్ ఫిక్స్ అయినామని. సో ఆ క్వాలిటీ రావడానికి ఆ రకంగా ఎంటర్టైన్ చేయడానికి కష్టపడాలని చెప్పి అనుకున్నాము. సో అది చూసినప్పుడు హ్యాపీ అనిపించింది. ఎస్ మనం అనుకున్నది ఫైనల్గా గోల్ రీచ్ అయినాము. అండ్ రెండోది మీరు అన్నట్టు అంటే సంస్థ నాకు ఎందుకు అంటే ఇప్పటిదాకా మా కంటెంట్లు వచ్చినాయి కానీ మా కంటెంట్ నమ్మి ప్రమోషన్స్ పరంగా కూడా చాలా మంచిగా చేస్తున్నారు ప్రమోషన్స్ అసలు. అండ్ మేము అడగగానే చేసుకోండి అని చెప్పి వాళ్ళు కంటెంట్ అదైనా కూడా ప్రివ్యూ చేయండి, మీరు ప్రమోషన్ చేయండి, హ్యాపీగా ఉండండి అని చెప్పిండే. సో వాళ్ళ సహకారం కూడా చాలా ఉంది. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ యూట్యూబ్ కాన్సెప్టే అంటే మీరు అందరూ స్టార్ట్ అయిన కాన్సెప్టే 0 బడ్జెట్తో స్టార్ట్ అయ్యారు. ఏది ఉంటే అది మన దగ్గర కెమెరా ఉంటే ఫస్ట్ ఫోన్ ఉంటే ఫోన్లో తీసి మైక్ లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లేదంటే అలా స్టార్ట్ అయిన జర్నీ. సో మీకు ఐడియా ఉంది ఎక్కడి నుంచి ఎలా ఎదగొచ్చు అనే ఐడియా ఉంది. అదే ఇప్పుడు బేసికల్లీ కొన్ని ఉంటాయి కదా మీరు రాస్తారు మాస్ డైలాగ్స్ ఏదైనా రాయాలనుకుంటే ఎలివేషన్ ఇవ్వాలనుకుంటే నువ్వు పాతే విత్తనంలా మొలిచి వస్తా ఈ టైప్లో మీరు ఎలా రావాలో మీకు ఒక ఐడియా ఉంది. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఏదో ఓటీటీలో సిరీస్ తీస్తున్నాం అనే సెన్స్తో వచ్చి ఫస్ట్ అయితే సిల్వర్ స్క్రీన్కి వెళ్ళిపోయారు. ఒక షో వేసేసుకున్నారు ఫుల్ సినిమాలాగే ఒక షో అంతా వేసేసుకుని తర్వాత ఈ కళ కూడా నెరవేరిందా అంటే ముందే అనిపించింది అలాగే ఉన్నా మేము ఏమనుకున్నాం అంటే సరే మనకి ఇచ్చిన వీళ్ళు కాంటాక్ట్ అయిన విధానం ఏంటంటే వెబ్ సిరీస్, వాళ్ళకి సిరీస్ కావాలి అది చేయాలి. కానీ మేము అనుకున్న ఫీల్ అయితే సినిమా క్వాలిటీ సినిమా, మేకింగ్ సినిమా అండ్ తీసుకుపోయే విధానం. మీరు ఇప్పుడు నిన్న చూసినప్పుడు అరే సిరీస్ చూస్తున్న ఫీల్ అయితే రాదు మీకు ఎక్కడ. అదే రకంగా పోర్ట్రే చేద్దామన్న ఇంటెన్షన్స్ ఉండే. సో అది మేము పెట్టుకున్న టార్గెట్స్. సో అదే రకంగా రీచ్ కావాలి. నెక్స్ట్ వీళ్ళకి ఒక సినిమా ఇస్తే డైరెక్టర్కి ఒక సినిమా ఇస్తే ఆయన వెబ్ సిరీస్ చేసినరా, వెబ్ సిరీస్ మీటర్ వేరు, సినిమా మీటర్ వేరు, ఇలా వెబ్ సిరీస్లో ఈ రావద్దు క్వశ్చన్స్ రావద్దు అని కొన్ని పెట్టుకున్నాం. అవి రీచ్ కావడానికి ప్రయత్నం చేసినాము. అది నిన్న చూసినప్పుడు సినిమా చూస్తున్న ఫీలే అనిపించింది. అందరూ వెబ్ సిరీస్ కాదు సినిమానే అంటున్నారు. సో ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయినామని చెప్పి అనిపించిండే. సూపర్ సూపర్. సో మీ విషయానికి అసలు మీరు అంటే మీ గురించి నా పక్కన కూర్చుంది ఒక ఆమె, నా ఫ్రెండ్ అనమాట. స్టార్టింగ్ సంపత్నరి అమ్మాయి అంటే చాలా అలుగుడు ఉంది కదా, అలుగుడు అనాలా దాన్ని ఏమనాలి అసలు? అలుగుడే. అమ్మ బాబోయ్ మీకు ఎప్పుడైనా రియల్ లైఫ్లో ఎలాంటిది ఏమైనా ఎదురైందా పెళ్ళైన తర్వాత? మా పిల్ల ఇలాగేనా సేమా? నాకు నచ్చు మరీ అంతే ఈమె మీటర్ అంత లేదు కానీ ఆడవాళ్ళు అన్నప్పుడు అలగాలి, అలిగినప్పుడు మనం బుజ్జగించాలి. అదంతా ఏదో ఒకసారి అది కొంచెం రీక్రియేట్ చేయండి. ఒకసారి మీ అలుగుడు ఎలా ఉంటుందో ఒకసారి జనం కూడా చూస్తారు. అంటే ఎలాగో దీనిలో కూడా చూస్తారు ఓటీటీలో. అలగడమా? ఆయన షర్ట్ మీకు నచ్చలేదు పక్కకి వెళ్ళిపోమనండి. ఏంటిది అక్కడ చేసింది వేరే కనిపించింది మాకు. నువ్వు తానే చెప్పేది అట్లా నేను రాను. అది అలగడం కాదు, అది నెక్స్ట్ లెవెల్. అది నెక్స్ట్ లెవెల్. అది సరే ఇంకేమన్నా లెవెల్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ అలగడం ఏంటంటే ఇంకా సర్లే ఇంకా మూతి ముడుచుకోవడం. అనిత అలగడం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తావు, నువ్వు అది చేయాల్సిందే. ఇప్పుడు అనితకి వర్షినికి ఏమన్నా ఉంటుందా సేమ్ రియల్ లైఫ్లో అలాగే ఉంటుందా? ఇప్పుడు అనితని చేసిన తర్వాత నాకు రియల్ లైఫ్లో అట్లా ఉండాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకు తల్లి అద్దు అనిత ఏదో ఒకటి చేసి అనుకున్నది సాధిస్తుంది. అట్లా కింద పట్టుకొని ఏడ్స్ అయినా. అరే క్వశ్చన్ అంటే తన వర్షన్ వచ్చి అంటే ఇప్పుడు అర్ధరాత్రి స్నానం చేపియాలని అనుకుంటే చేపించింది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నాకు ఏమన్నా కావాలంటే నేను నేర్చి తీసుకొచ్చిస్తారేమో. సరే కానీ మీ లైఫ్లో ఎవరు ఆ బకరా పార్షి అయినా పేరు పరిషి ఎవరు బకరా పరిషి? ఎవరు లేరు బకరా అయితే. బకరా వెయిట్ చేస్తున్నారా బకరా ఎవరైనా వస్తారని? బకరా వస్తే మంచిదే. ఇంత క్రిమినల్స్లో ఉన్నారండి అందరూని.
ఇవి ఒకప్పుడు బాగానే ఉండేవారు కదా మనం, అంటే మనం తెలుసుకోలేకపోయామా ఒకప్పుడు. ఈ మధ్య ఏంటో ఎప్పుడు చూసినా ఎల్లే కుక్కర్ అని చెప్పి డ్రమ్ అని చెప్పి ఏవో వింటున్నాం. బకరా ఎందుకండి మంచోడు? బకరా అనద్దు దాన్ని. మంచి భర్త ఆరాలి. వర్షిని చేసుకోబోయేవాడు ఖచ్చితంగా మంచోడైనా బకరనే అయితే. ఓకే, ఇప్పుడు భర్తనే మార్చారనమాట. ఒకప్పుడు భర్త అని పిలిచేవారు, బకరా. మేబీ ఏమో ఎక్కడనో ఏదో లాంగ్వేజ్ లో బకరా అంటే భర్త కావచ్చు, చెప్పలే కదా. సూపర్ సూపర్ సూపర్. అసలు అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకి సిరీస్లో ఏంటంటే ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ డివైడ్ చేసుకుంటాం కాబట్టి ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అని అనిపించాలి. అక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఎండ్ చేయాలి, కట్ చేయాలి. సో ఏంటి దీనికి తీసుకుని మీరు జాగ్రత్తలు ఏంటి అసలు? అంటే ఫస్ట్ అంటే మనం సినిమా అయితేనేమో స్టార్ట్ మిడిల్ ఎండ్ అని ఉంటుంది కదా. వెబ్ సిరీస్కి ఎపిసోడ్కి ఒక స్టార్ట్ మిడిల్ ఎండ్ ఉంటుంది. మనకు స్టోరీ రాసుకున్నప్పుడే ఫస్ట్ తెలుస్తుంది ఈ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ కూడా కాదు, ఫస్ట్ ఎక్కడ ఎండ్ చేయాలని తెలిస్తే స్టోరీ వచ్చేస్తుంది అంతే. ఒక్కొక్క ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ చేయాలి అని ఒక క్లారిటీ ఉంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేస్తుంది మనకు. అంటే ఒకవేళ మీరు ఇదే స్క్రిప్ట్ ఒకవేళ సిల్వర్ స్క్రీన్కి రాసుకుని ఉంటే, ఒక ఫీచర్ ఫిల్మ్కి రాసుకుని ఉంటే దాన్ని మరి ఎలా డివైడ్ చేస్తారు? అంటే ఇప్పుడు జనరల్గా నాకు 3 ఆర్క్ ఇవి అనేది నేను సెన్స్ పెట్టుకోను. 10 minutes 50 ఇట్లా డివైడ్ చేసుకుంటాను నేను. 10-15 minutes అంటే మనం జనరల్గా స్క్రిప్ట్ రాస్తాం కదా, 10-15 minutes చూస్తూ ఒక్కొక్క దగ్గర ఏమొస్తుంది, హై మూమెంట్ వస్తుంది అని ఒక 2 hours స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ రీచెక్ చేసుకుంటాం. ఇక్కడ హై ఇచ్చింది, మళ్ళీ ఇంకో పాయింట్ దగ్గర హై ఇచ్చింది, ఈ మీటర్ ఆ మీటర్ సేమ్ అయిందంటే ఈ డోస్ ఇక్కడ తగ్గించి అక్కడ దాన్ని పెంచుకునేలా అట్లా ప్లాన్ చేసుకుంటాను. మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక కమర్షియల్ ఫిల్మ్స్ మేకింగ్లో ఎప్పుడన్నా ఉన్నారా? లేదు, ఎప్పుడు మేకింగ్ చూడలేదు కమర్షియల్ ఫిల్మ్స్. లేదు అంటే చూసిన మూవీస్ అవి వెళ్ళినప్పుడు, ఇప్పుడు గంగవ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ తీసుకెళ్ళడం, మేమందరం రెగ్యులర్గా ఇప్పుడు సమ్ టైమ్స్ తను వెళ్తాడు నేను వెళ్తా, అది చూసినప్పుడు ఆ మేకింగ్ చూసినాం. కానీ మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిసారి లవ్ స్టోరీ మేకింగ్ చూసినాము. మీరు చూస్తారు? ఓకే, గంగావన్ తీసుకుని టీం వెళ్ళేవారు అప్పుడు? గంగావన్ ఒంటరిగా ఎప్పుడు మనం పంపించలేదు. మన టీం నుంచి ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెళ్తారు కంపల్సరీ, ఎవరో ఒకరు. మనకు తెలిసింది రెస్పాన్సిబిలిటీ ఒకటి నేర్చుకోవడానికి, అంటే ఆ మేకింగ్ ఎట్లుంటుంది. గేమ్ చేంజర్ మూవీ కూడా పోయినాం, అదే అన్న పోయినప్పుడు ఎల్బీ స్టేడియంలో అంతమంది క్రౌడ్ అదంతా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, లెర్నింగ్ థింగ్స్ ఇవన్నీ కదా. సో అట్లా కూడా నేర్చుకునే థింగ్స్ ఉన్నాయి. మనకి ఎట్లుంటుంది అంటే ప్రతి డైరెక్టర్ ఒక యూనిక్ ఆ థాట్ తోటే మనం ఎప్పుడు ఉంటాం అన్నట్టు. వీళ్ళు ఇట్లా తీసారనుకో, మనం దాన్ని ఇంకోలా ఎట్లా ప్రజెంట్ చేస్తాం, ఏ రకంగా చేయొచ్చు అనే థాటే ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఆర్పడాలి మనం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకటి క్రియేట్ చేస్తేనే కదా తెలిసేది అది కొత్తగా ఉంటుందా చెత్తగా ఉంటుందా. సో పేరుకి మీరు డైరెక్టర్, ఆయన హీరో అనుకోండి, బట్ అందరూ అన్ని రోల్స్ ప్లే చేశారు సినిమాలో, అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసిందే ఆల్మోస్ట్. బికాస్ మేకింగ్ గురించి ఆయన చెప్తున్నారు, మీరు బికాస్ టీమ్ కొలాబరేషన్ కాబట్టి. అంటే మనకి ఇప్పుడు స్టోరీ వచ్చేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాల్సిన అది ఉంటుంది. ఇప్పుడు తను ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి దాని గురించి స్టోరీ నరేట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మేము అందరం కూడా ఏంటంటే ఇప్పుడు కాదు కదా, ఒక 10 years జర్నీ, ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది, ప్రొడక్షన్ కూడా మేమే కలిపి చేసుకుంటున్నాం వేరే వాళ్ళ కొలాబ్తో. సో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరం ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నది ఇది. బయట నుంచి మాకు డిఓపి గారు కానీ, హీరోయిన్ కానీ, ఇంకా వేరే క్యారెక్టర్స్ కానీ, ఇదంతా మాకు అడిషనల్ బోనస్. అంటే మాకు కొత్తది ఏంటంటే మై విలేజ్ షోకి వేరే ప్రొడక్షన్ కానీ, G5 కానీ కొత్తగా రిప్రజెంట్ చేయడానికి మాకు అది హెల్ప్ అయింది, ఇంకో డిఫరెంట్ మేకింగ్. సో మన ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆయనేమో సీరియస్గా అలా కూర్చొని ఏదో ఆలోచించుకుంటున్నారు, వాళ్ళ వైఫ్ గుర్తొచ్చినట్టుంది, ఈవిడేమో కింద చూసుకుని చెప్పులు బాగున్నాయి లేదని చెక్ చేసుకుంటుంది, మీరు ఓకే చెప్పుకుంటున్నారు, నేను వింటున్నాను. ఆయన ఒక్క ఆయనండి ప్రతి ఒక్క ఆన్సర్ వింటూ బుర్ర ఊపుతున్నారు. మీరు అడగాలి, ప్రతి ఒక్క ఆన్సర్ వింటూ బుర్ర ఊపుతున్నాడు. ఎందుకంటే అంటే ప్రతి ఒక్క మామూలుగా అనేది ఏంటంటే ప్రతి ఒక్క మగాడి విజయం వెనక ఒక ఆడది. నార్మల్గా అది మారిస్తే ప్రతి ఒక్కరి విజయం వెనక ఒకరు ఉంటారు, ఒక పర్సన్ ఖచ్చితంగా, అది మగ ఆడ అని పక్కన పెడితే. అలాగే ఈ స్టోరీ వెనక ఉన్న మెయిన్ పర్సన్ ఆయన లేకపోయి ఉంటే, ఆయన అనేవాడు లేకపోయి ఉంటే, ఆయన కథ లేకపోయి ఉంటే ఇది వచ్చేది అసలు. ఏది బాగా నచ్చింది కదా ఏది ఆయన చేసిన దాంట్లో నిన్న అంటే ఒక 10-15 minutes ఉంటుంది కదా, మీకు బాగా మేసాలు తిప్పుడు బాగా నచ్చింది. ఆయన మేసాలు తిప్పుడు బాగా నచ్చింది. ఒరిజినల్ మేసమేనా అది? ఒరిజినల్ గా అనిపించలేదు, నిజం చెప్పాలి. ఓకే మేసాలు ఒరిజినల్. ఓకే, అది ఏదన్నా ఇన్స్పిరేషనా? అంటే మోతివారి అంటే ఆ టైంలో అలా ఉండేవారనా, లేదంటే మనకి కొంతమంది ఉంటారు కదా మన ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒక ఇద్దరిని చూసాను అలాగా మీసాలు ఎలా ఉండి ఇలా తిప్పుకుంటున్నారు. వేరే అదేమనుకోలే కానీ రాజు లుక్కి ఎట్లా సెట్ అవుతుంది ఏంది, తన ఫేస్ కట్కి ఒక రాజసంగ ఎట్లా కనిపిస్తాడు, ఒక పంచ కడితే ఎట్లా ఉంటుంది. మన విలేజ్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కరు చూసినప్పుడు ఒక్కొక్కరు దాని నుంచి ఒక్కొక్కరు తీసుకొని తనకి ఏది సెట్ అవుతుంది అనేది మనం అనుకున్నది అంతే. సో రాజు అన్న
హై పొజిషనే. రాజు అని ఎవరిని పిలుస్తారు అందరినీ తెలుసు కదా. ఒక పక్క మోతివరి అన్న కూడా కొంచెం హై పొజిషన్, అంటే ఒక పెద్ద మనిషి లెక్క ఇలాగే కదా. సో ఇక్కడ నుంచి ఏంటి రాజు బదులు ఏమన్నా మోతివరి అని పిలుస్తారు అనుకుంటున్నారా ఈ సిరీస్ చూసిన తర్వాత? మీదే కదా పిలవచ్చు అన్న. ఎందుకంటే నిన్న నేను థియేటర్కి వెళ్ళి బయటకు వెళ్ళినాక అందరూ ఎమోషన్ అవుతున్నారు, నన్ను పట్టుకొని అగ్గేసుకుని ఏడుతున్నారు. ఎందుకు ఆ అమ్మాయిని మిస్ చేసుకున్నారనా? అట్లానే చేసుకున్నాడా కలిసి తర్వాత కానీ ఆ పండింది అన్న ఏదైతే అనుకున్నాడో, అంటే ఈ లవ్ స్టోరీ ఇట్లా ఉండాలి అట్లా అనుకున్నాడో అదైతే వర్కౌట్ అయిందని నేను అనుకున్నా నిన్న. కానీ మీ ఫోటో మాత్రం అద్భుతంగా ఉంది, ఏళ్ళ తరబడి దాచిన అంటే ఫ్రెష్గా అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్ సూపర్. సో ఎడిటింగ్కి వచ్చేద్దాం. అసలు ఎడిటింగ్ అంటే బేసికల్లీ ఇది కొంచెం మీరు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్లో చేశారు అంటే మిమ్మల్ని ఎడిటర్గా నేనేం తక్కువ చేయట్లేదు. బట్ మీరు ఆర్గానిక్గా వచ్చిన ఎడిటర్, మీరు ఏదో కమర్షియల్ ఫార్మాట్లో వచ్చిన ఎడిటర్ కాదు. ఏమన్నా అనుకున్నారా, ఆల్టర్నేట్ అనుకున్నారా? లేదు మీరే వెళ్ళాలి, మీతోనే వెళ్ళాలని ఏమన్నా అనుకున్నారు? మేము ఫస్ట్ ఫిక్స్ అయిపోయినాము ఈ రోల్స్ అనేది. ఫస్ట్ విషయం ఏంటంటే ఈ మా టీం వర్క్ సక్సెస్ అయింది. ఇన్ని రోజులు మై విలేజ్ షోలో నేను మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ మనకు ఇది గుర్తుందండి, ఒక జీవాలు అన్నప్పుడే మీ స్టైల్ ఉండాలి, మీ స్టైల్ ఉండాలి, మీ స్టైల్ ఉండాలి అని చెప్పేసి అంటేనే కొత్త ప్రయోగాలు ఎందుకు, స్ట్రెంత్ పెంచుకోవాలంటే ఫస్ట్ మనం ఉన్నది చూపించుకుంటూ కొత్తగా ఏం చూపిస్తాం అనేది ఒకటి మోటో పెట్టేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది కదా. సో మా టీంను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు చూడండి, అనిల్ ఉన్న చోట రాజు ఉండడు, రాజు ఉన్న చోట అనిల్ ఉండడు, చందు వీళ్ళు ఉండరు, ఒక్కొక్కళ్ళు అక్కడక్కడ అలంకరించినట్టు పేర్చుకొని మిగతా వాళ్ళని దీనిలో మనం కొలాబ్ చేసినాం అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, యూనిక్ క్రియేట్ అవుతుంది, మనం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఉంటాం. కరెక్ట్. ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదు అంటే ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు వర్క్ చేస్తేనే ఒరిజినాలిటీ. ఈవెన్ ఒకవేళ మీరు ఎడిటింగ్ చేయకుండా ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న బాగా కమర్షియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాలు చేసిన ఎడిటర్ వచ్చి ఉంటే దీని ఫార్మాట్ మొత్తం మారిపోయేదేమో కదా. అంటే మేము ఏం చేసినామంటే ఒక మాయసభ అని ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఉంటుంది. అక్కడ వేరే ఒక ఎడిటర్కి ఒక లైన్ వేసి ఇవ్వండి అని చెప్పినాము. కొద్దిగా మా మీటర్ అందుకోలేదు. ఎందుకు ఇక మనం వద్దు అని చెప్పేసి కూడా, అంటే మేము ఒక వేరే షూట్కి వెళ్ళాము, సెకండ్ స్కెడ్యూల్ షూట్కి వెళ్ళాము. ఒక లైన్ వేసేయండి మేము వచ్చేవరకు ఏమైనా ఉంటాయని, కొద్దిగా ఆ మీటర్ అందుకోలేదు. సో ఆ మీటర్ మేము ఏమైతే అనుకుంటున్నామో అది రావాలంటే అది మళ్ళీ మేమే కూర్చోవాలని అర్థమైంది. కానీ స్టార్టింగే ఫిక్స్ అయినాం మేము, ఎడిటర్ నేను. అన్నకి ఏమైందంటే మేము అన్న చేసిన 3 సిరీస్కి నేను డిఓపి ఎడిటర్గా వర్క్ చేసాను, నేను యాక్టింగ్ చేయకుండా. సో అట్లా ఆయన డైరెక్షన్ వ్యూ ఏదైతే ఉంటుందో అది నాకు తెలుసు ప్రాపర్గా. సో నా మీద నమ్మకము అన్నకుండే, అన్నకు ఇవన్నీ మిక్సప్ అయి చేసిన వర్క్లు కదా. మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకో ఎడిటర్తో లింకప్ కావాలంటే షెడ్యూల్ మేము ఏప్రిల్ 18కి షూట్ స్టార్ట్ చేసినాము, ఆగస్ట్ 8కి పడిపోవాలని చెప్పేసి ఫిక్స్ అయిన డేట్లు ఇవన్నీ. సో ఆన్ ది షెడ్యూల్లో ఇవ్వాలి అంటే ఇప్పుడు కొత్త ఎడిటర్ తెచ్చి అతనికి మొత్తం కథ చెప్పి నిక్షిప్తం చేసి ఇదంతా పెద్ద అవి. సో ఆ కొలాబరేషన్ మంచిగా వర్కౌట్ అయిందని చెప్పి చేసినాము. ఓకే, నాకైతే నా ఎఫర్ట్స్ అంటే మీరు అన్నట్టు నేను ఎక్కడ నేర్చుకోలేదు ఎడిటింగ్ ఇట్లా ఉంటుంది అని చెప్పి ఎక్కడైతే నేర్చుకోలేదు. ఈ పాస్ట్ 8 years నుంచి మై విలేజ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఫోన్లో స్టార్ట్ అయిందా ఎడిటింగ్? ఫోన్లో కైన్ మాస్టర్లో స్టార్ట్ అయింది. ఆండ్రాయిడ్ ఫోన్లో కైన్ మాస్టర్లో నేర్చుకున్నాం ఫస్ట్ ఎడిటింగ్. అక్కడ నుంచి ఐప్యాడ్కి వెళ్ళాము, ఐప్యాడ్ నుంచి FCP, ఇప్పుడు ఇదంతా డావెన్సీలో చేసినాము. సో నేర్చుకుంటూ వస్తున్నాము. అంటే ప్రొఫెషనల్ ఎడిటరా అదంతా నాకు ఇప్పుడు నిన్న చూస్తున్నప్పుడు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు ఎడిటింగ్ పరంగా అయితే. సో అది నాకు ఓకే, నేను బాగానే చేసిన కావచ్చు అనే ఒక మయసభ టీం కూడా మంచి హెల్ప్ చేస్తుండే. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ డావెన్స్ కంప్లీట్ కొత్త, వాళ్ళ ఎడిటర్స్ తోటి అడ్జస్ట్ చేసుకొని తన పక్కకు కూర్చొని వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళను తను కమ్యూనికేట్ చేసుకుంటూ